రేవంత్ రెడ్డి గారు దయచేసి తెలంగాణ పరువు తీయకండి. మరీ రోజు రోజుకి ఇష్టం ఉన్న బూతులు మాట్లాడడం, చిల్లర మాట్లాడడం దయచేసి బంద్ చేయండి. ఎందుకంటే మీరున్నది సీఎం కుర్చీలో, తెలంగాణ రాష్ట్ర పరువును కాపాల్సిన బాధ్యత మీది. దయచేసి గతం నుంచి బయటకు రండి. గతంలో మీరు దొంగనే కావచ్చు, మీరు జైలుకు పోయి వచ్చారు కావచ్చు, కానీ మా దురదృష్టమో అదృష్టమో మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కుర్చీలో కూర్చున్నారు. అటువంటి అప్పుడు ఉందా మెయింటైన్ చేయండి. అక్కడికి పోతే నన్ను దొంగ అంటున్నారు, చెప్పులు కూడా దాచుకుంటున్నారు అనే చిల్లర మాటలు దయచేసి బంద్ చేయండి. అంటే మీకు కళ్యాణ లక్ష్మి బంద్ చేయమంటారా, కరెంట్ బిల్లు బంద్ చేయమంటారా, లేకుంటే మన బస్సు బంద్ చేయమంటారా, ఇంకా ఆ పథకం బంద్ చేయమంటారా, ఈ పథకం బంద్ చేయమంటారా? అంటే ఇవన్నీ ఆ బంద్ చేస్తేనే ఉద్యోగస్తులకు మీరు పిఆర్సీ ఇస్తామని అంటే మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు? 420 హామీలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు. అప్పుడు సోయలేదా? అప్పుడు ఏమైంది మీ జ్ఞానం? అప్పుడు ఏమైంది మీ తెలివి? అంటే కనీసం ఆర్థిక సంస్కరణల మీద మన తెలంగాణ రాష్ట్రానికి మనకు ఎంత ఆర్థికంగా మనం ఏ రకంగా ఉన్నాం, ఏ పథకం ఇవ్వచ్చు, ఏ పథకం ఇవ్వరాదు అనేది కనీస జ్ఞానం లేకుండా మీరు డైరెక్ట్ అబద్ధ హామీలు, అభయ హస్తం అనే పేరుతోని అన్ని అబద్ధ హామీలు ఇచ్చి ఇప్పుడు గద్దెనెక్కి కూర్చున్నారు. ఇప్పుడు మాత్రం కాదు, మేము చెయ్యం అని అంటే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా స్వీకరిస్తారు అనుకుంటున్నారు? డైరెక్ట్ చేతులు ఎత్తేస్తున్నారు. మాత్రం కాదు, 18,000 కోట్లే ఉన్నాయి, 18,000 కోట్లే ఉన్నాయి. అరే 18,000 కోట్లు అనేది ఇప్పుడు మీరు 6 నెలలు ఏడాది నుంచి అదే మాట చెప్తున్నారు కదా. అదే పెంచండి. మీ దగ్గర ఆ జ్ఞానం లేదా? 18,000 కోట్లు ఎప్పటి నుంచో ఉంది, అది పెంచండి. ఆదాయం పెంచండి. తర్వాత ఆ పెంచిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు మీరు సెట్ చేసుకోండి కదా. 18,000 కోట్లు వస్తుంది, 22 కోట్లు ఖర్చు ఉంది అని అంటే అది ఎవరి బాధ్యత? మీ బాధ్యత కదా. దాన్ని ఏ రకంగా సమకూర్చాలా, ఏ రకంగా సెట్ చేసుకోవాలా, అవన్నీ మీ బాధ్యత కదా. అవన్నీ మా మీద పాడేసి నన్ను కోసుకొని తింటారా, నన్ను కూర వండుకొని తింటారా అంటే అది సీఎం మాటలు కాదు సార్. అది దయచేసి బాధ్యత పెంచుకోండి. ఇప్పటికి కూడా మీరు ఇంకా గతంలోనే ఉన్నట్టున్నారు. ఆ గతం నుంచి బయటకు రండి. ఆ దొంగనే ముసుగు నుండి బయటకు రండి. మీరు ఒక రాష్ట్ర సీఎంగా వ్యవహరించండి. మీ పరువు పోతే మా పరువు పోయినట్టే. మేమంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలం. మీ పరువు పోతే మా పరువు పోయినట్టే. దయచేసి మీరు అటువంటి మాటలు బంద్ చేసి మీ యొక్క హోదాన్ని మెయింటైన్ చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని, సంక్షేమాన్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉన్నది. కాబట్టి మీరు ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మీతో కాకపోతే మళ్ళీ చెప్తున్నాం సార్, మీతోని మీరు దానికి అర్హులు కాదు కావచ్చు సీఎం సీటుకు. అందుకే మీరు ఆదాయం పెంచుతలేరు, దీని యొక్క మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తలేరు. మేము చేస్తాం. సామాన్య పౌరులు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన, 1 డే సీఎమా, 2 డేస్ సీఎమా, 1 మంత్ సీఎమా, నేను అది చేస్తా, ఆదాయం పెంచి చూపిస్తా. కామన్ మ్యాన్. నేను ఇద్దరిని గ్రామంలో ఉప సర్పంచ్ చేసిన, అంతే. కోరుట్ల నియోజకవర్గం ఇద్దరిని గ్రామంలో ఉప సర్పంచ్ చేసిన. నాకు ఆ సత్తా ఉంది. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన. నా మీద ఎటువంటి కేసులు లేవు. నేను ఎటువంటి దొంగతనం చేయలేను, ఎటువంటి ఓడుకున్నోటు కేసులో ఇరుక్కోలేను. కానీ నేను రాష్ట్రాన్ని ఏలేంత నాలెడ్జ్ నా దగ్గర ఉంది. నేను వస్తా. 1 డే సీఎమా, 1 మంత్ సీఎమా, నేను వచ్చేస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీరు ఇచ్చిన హామీలు మెల్లిమెల్లిగా నేను తీరుస్తా. నాకు ఆ నాలెడ్జ్ ఉంది. మీకేమైంది? మీ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదా? మీకు ఏ నాలెడ్జ్ లేదా? అసలు ఓన్లీ బూతులు మాట్లాడడం తప్ప, కేవలం బూతులు మాట్లాడడం తప్ప మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి తీసుకుపోవాలా, అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఏ విధంగా చేయాలా, ఇప్పటికి విద్యా వైద్యానికి మంత్రులు లేకుండా మీరు మెయింటైన్ చేస్తున్నారు. గ్రామాలలో చూస్తే ఒక్కసారి గ్రామాలకు రండి, మీ ప్రభుత్వాన్ని ఎంత తిరుగుతుందో ఒకసారి చూడండి. ప్రజాపాలన అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పాడేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఏముంది? ఇప్పుడు మా గ్రామంలో ఇప్పుడు ఎండాకాలం మాకు నీళ్ళు వస్తలేవని చెప్పడానికి ఒక వార్డు మెంబర్ లేడు, మాకు కరెంట్ పోతుంది అని చెప్పడానికి ఒక ఉప సర్పంచ్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జడ్పీ చైర్మన్ లేరు, ఒక ఎంపీపీ లేరు, ఒక జడ్పీటీసీ లేరు. ప్రజాపాలన అనేది ఎక్కడుంది? ప్రజల ద్వారా ఎన్నికైన ఒక్కొక్కరు లేరు. ఇప్పుడు 16 నెలల నుంచి ఇప్పుడు ఒక్కరైనా మాకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకున్న ఒక్క నాయకుడు ఉన్నారా? కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎవరు ఉన్నారా? దీన్ని ప్రజాస్వామ్యం ఎట్లా ఒప్పుకోమంటారు? గ్రామంలో కరెక్ట్ లేదు, ఆ సిటీలో కరెక్ట్ లేదు. హైడ్రా అనుకుంటా, హెచ్సీ అనుకుంటా అక్కడ భూములన్నీ అమ్ముదామని చెప్పి అట్లా చూస్తున్నారు. గ్రామాల్లోనేమో ఇట్లా మాకు కనీసం ప్రజాపాలన లేకుండా చేస్తున్నారు. అసలు మరి మీరు ఈ పాలన ఏం చేస్తున్నారు? మీరు 16 నెలల నుంచి 1 ఇయర్ రైజింగ్ అని పెట్టుకుంటున్నారు. ఏం రైజింగ్ అయింది? మీరు రైజింగ్ అవుతున్నారు, మీరు భూములు పెంచుకుంటున్నారు, మీరు మీ యొక్క ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి మీరు చేసింది ఏం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి మీతో కాకపోతే మీరు దిగిపోండి. నాలాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం. మీరు రిజైన్ చేయండి. 1 డే సీఎం మేము వస్తాం, మేము వచ్చి రాష్ట్రాన్ని సెట్ చేస్తాం. మాకు ఆ సత్తా ఉన్నది, మీతో ఆ సత్తా లేదు. కాబట్టి ఇవన్నీ వంకలు చెప్తున్నారు. నన్ను కోసుకొని తినండి, నన్ను కూర వండుకొని తినండి అని చెప్పి మీరు అవన్నీ చెప్తున్నారు. మీతో అయితే లేదు. తెలంగాణ రాష్ట్ర పరువు తీయకండి దయచేసి. మీతో చేత కాకపోతే రాజీనామా చేయండి. రాజీనామా చేసిన తర్వాత అప్పుడు ఇవి మాట్లాడండి.
నాతో అయితే లేదు, నాతో నీ ప్రభుత్వాన్ని నడపడం కాదు, ప్రజలను సంరక్షించడం నాతో కాదు, ఈ హామీలు ఇచ్చిన నాతో కాదు, నాతో చేతన అయితే లేదు అని చెప్పి మీరు తల దించుకొని గద్ద దిగిపోండి. దయచేసి తెలంగాణ పరువును మాత్రం కాపాడండి. తెలంగాణకంటూ ఒక పరువు నిలబడ్డది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం. ఒక పరుగానే మన ప్రపంచ దేశాలలో తెలంగాణకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరు కాపాడాల్సిన మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ.